వారి యొక్క పాప స్థితిలో నుంచి, మరణ స్థితిలో నుంచి, వారి యొక్క మరి ఆ చీకట్లో నుంచి ఆ ప్రభువుని అంగీకరించి వారు ఎప్పుడు బయటకు వస్తారో వారు నరకబడి అడవి ఒలీవ కొమ్మలైనటువంటి వారిని తీసుకొచ్చి మంచి ఒలీవ చెట్టు అయినటువంటి ఇశ్రాయేలు మత సంబంధమైనటువంటి ఆ ఒలీవ చెట్టులో అంటు కట్టబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే నేషనల్ ప్రివిలేజెస్ అనేటువంటి అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి సొంతం. ఎంత ద్రాక్ష చెట్టు అనేటువంటి రిలీజియస్ స్పిరిచువల్ ప్రివిలేజెస్ వారి ఆత్మీయ స్థితి వారికి. కానీ ఇరువురికి అనగా ఇజ్రాయేలులకు అటు అన్య జనాంగాలైనటువంటి వారికి రెండిటికి సంబంధించినటువంటి చెట్టే ఒలీవ చెట్టు కనుక, ఒలీవ చెట్టు మత సంబంధమైనది కనుక వారు దేవుడు లేని వారై ఉండి వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నటువంటి అన్య జనాంగాలను తీసుకొచ్చి అడవి ఒలీవ కొమ్మలుగా ఉన్నటువంటి వారిని తెచ్చి మంచి ఒలీవ చెట్టులో వారిని తీసుకొచ్చి అంటుకట్టాడు. కనుక అన్య జనాంగాల్లో ఎవరు యేసుని తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు కుమారుడివే. ఇజ్రాయేలు మాత్రమే కాదు కుమారులు, యేసును అంగీకరించి రక్షకుడిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా కుమారులే. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి మాట, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. తన శిలువ రక్తము చేత సంధి చేసి ఈ ఇద్దరిని అనగా ఇజ్రాయేలులను అన్య జనాంగాల్ని ఇరువురిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృజించాడంట. ఒక్క నూతన పురుషునిగా సృజించి వారిని తండ్రి సన్నిధికి తీసుకొచ్చాడంట. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతని లోకంలో జన్మించింది దేని కొరకు? కేవలం ఇశ్రాయేలు ఒక్కరి కొరకే కాదు, ఇశ్రాయేలు ఒక్కరి కొరకే కాదు. అందుకని ఒక కనాను స్త్రీ వచ్చి అంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయనమ్మా అంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల మీద పడు యజమాని రొట్టె ముక్కలు తింటాయి కదా అని అడిగినప్పుడు, బా ఇశ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్య జనాలకి ఆనాడే రక్షణ ప్రణాళిక, ఈనాటిది కాదు, అన్య జనాలంగాలకి రక్షణ ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే తన కుమారుని ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించటానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. కనుక అన్యజనులకు ఈ రోజుని రక్షణ వెలుగు, ఆ వెలుగే జ్ఞానము, ఆ జ్ఞానమే రక్షణ. కనుక వారి అజ్ఞానంలో నుంచి వారి జ్ఞానంలోనికి రావాలి. వారి అసత్యంలో నుంచి, ఇంతవరకు అసత్యాన్ని వెంటాడుతున్నారు, సత్యంలోనికి రావాలి. కనుక అలాగే వాళ్ళు మరణంలోనే జీవిస్తున్నారు. మరణంలో ఉన్నటువంటి ప్రజలకి మరి వెలుగునిచ్చి జీవంలోకి నడిపించటానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు రక్షించబడినట్లయితే రక్షణ లేనటువంటి అన్య జనాంగాల కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ అన్యులైనటువంటి మీరు ఈ వాక్యం వింటే, వాక్యం విన్నటువంటి నీవు నీ కోసం ఎంత రక్షణ ప్రణాళిక ప్రభు ఏర్పాటు చేశాడో చూసి ఈ వాక్యం విన్నటువంటి నీవు విశ్వాసం కలిగిన దానివై క్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించి నా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభు అని, ప్రభువా నా రక్షణ కొరకు నేను నశించిపోవటం నీకు ఇష్టం లేదు గనక నేను అజ్ఞానములోను అసత్యములోను మిగిలిపోకుండా ఉండటం కోసం నీ వెలుగు ద్వారా నన్ను వెలిగించి, నీ జ్ఞానము ద్వారా నన్ను జ్ఞానవంతుడిగా చేసి అసత్యములోంచి నన్ను సత్యంలోనికి నడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలని ప్రభువుకి తెలియచేయి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, నీవు ఇంకా వెలిగించలేకపోతే, ఆ వెలుగును నువ్వు ఇంకా స్వీకరించలేకపోతే నీవు వెలిగింపబడు. ఈ వాక్యం ద్వారా వెలిగింపబడి నీవు అనేక మందిని ఈ రక్షణలోనికి ప్రభు దగ్గరికి నడిపించటానికే నువ్వు ఒక మార్గదర్శివై అనేక మందిని నువ్వు వెలిగించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మన కుటుంబంలో మనం వెలిగాము అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలి. మన కుటుంబంలో వాళ్ళని వెలిగించట్లేదు. మనం వెలిగించబడ్డామంటే మన ఇరుగు పొరుగు వారిని వెలిగించాలి. మన ఇరుగు పొరుగు వారితో మనకు సమాధానమే ఉండట్లేదు. మనం వెలిగించబడ్డామంటే మన సంఘాల్లో ఉన్నటువంటి వారిని, ఇంకా ఎవరైతే వెలిగించలేకుండా ఉన్నా అటువంటి వారిని వెలిగింపబడాలి. నీవు ఆఫీసులో, నీ ఇంట్లో, నీ ఆఫీసులో, నీ సంఘంలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య క్రీస్తు వెలుగుని స్వీకరించిన నీవు అనేక మందికి వెలుగుగా మార్గదర్శిగా ఉండాలి. కానీ ఈరోజు నువ్వు ఎలాగున్నావో
నీవు ఇంట్లో ఎలా ఉన్నావో, నీ ఆఫీసులో ఎలాగున్నావో, నువ్వు బయట ఎలాగున్నావో ఒక్కసారి వెలిగించబడిన నీ వెలుగులోనికి అనేక మందిని వెలిగిస్తున్నావో లేదో నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. అలా వెలిగించిన రోజే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక అటువంటి క్రిస్మస్ ఆనందం అన్యజనులైనటువంటి మనకి ఆయన అనుగ్రహించాడు. కనుక ఆ వెలుగును స్వీకరించిన నీవు అజ్ఞానంలో నుంచి నువ్వు జ్ఞానం వైపు నడు, చీకట్లో నుండి వెలుగులోనికి నడు. కనుక ఆ మహాదేవుణ్ణి నిజరక్షకుడికి అంగీకరించు, దేవుని కుమారుడు అవుతావు. ఆయన్ని అంగీకరించిన వారందరికీ దేవుని కుమారుల గట్టకు అధికారం ఇచ్చాడంట. దేవుని కుమారుడు అయ్యావా, నిత్య జీవానికి వారసుడు అవుతావు. అటువంటి కృపా సహాయం వాక్యం విని యేసుక్రీస్తుని నిజరక్షకుడిని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఒకసారి వెలిగింపబడి అనేక మందిని వెలిగించడానికి నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, నాయన, అన్యజనులమైనటువంటి మా మీద నీ గొప్ప ప్రేమ కనికరంతో ఆ వెలుగును మాకు అనుగ్రహించినందుకే నీ కృతజ్ఞతలు. ఆ వెలుగును స్వీకరించిన మేము అనేక మందిని వెలిగించడానికి నీ కృప అనుగ్రహించు ప్రభువా. ఆ వెలుగుకు సాక్షిగా ఉండటానికి మీ సహాయాన్ని అందించమని నాయన విన్నటువంటి వాక్యం సాతానుడి ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన ఫలించుట కృప అనుగ్రహించు తండ్రి. సమస్తమును మేలుకరంగా జరిగించండి. క్రిస్మస్ ఆనందం ఒకరిని వెలిగిస్తేనే అది క్రిస్మస్ ఆనందం. మన కుటుంబంలో వెలిగించబడాలి, అలాగే ఆఫీసులు వెలిగించబడాలి, ఇరుగు పొరుగు వారి మధ్య వెలిగించబడాలి. ఎక్కడ నిలబడిన వెలుగుని అనేక మందికి ఇవ్వాలి ప్రభువా. నీ వెలుగుని అనేక మందికి ఇచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఆనందం బిడ్డలు పొందుకునేలాగా మీ సహాయాన్ని అందించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి నీ దీనదాసుని కుటుంబాన్ని, తన బిడ్డల హెప్సిబా, శామ్యూల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుభవించాలి అనంటే వెలిగింపబడిన మీరు ఇతరులని వెలుగులోనికి నడిపించండి. ఒక నక్షత్రం జ్ఞానులను నడిపించింది. ఒక దూతైన వెలుగు గొల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించింది. మరి మీరు ఎవరిని నడిపిస్తున్నారు ఈ క్రిస్మస్లో? కనుక ఒక్కరినైనా అన్యజనులైనటువంటి నీ తోటి స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ, లేకపోతే నీ ఆఫీసులో ఉన్నటువంటి వారిని కానీ, నీతో సహవాసంతో ఉన్నటువంటి ఎవరైనా అన్యజనులుంటే వారిని వెలుగులోనికి నడిపించండి. ఆ రోజే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ శుభాలు మీకు అందరికీ తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.